మౌనంగా ఏడుస్తున్న వెన్నెముక. ఉదయం 5 గంటలు. సూర్యుడు ఇంకా పూర్తిగా లేచేలోపు ఒక రైతు లేచేస్తాడు. అలారం కాదు, బాధ్యతే అతన్ని లేపుతుంది. ఆ రైతు పేరు నారాయణ. నారాయణ ఒక హీరో కాదు, వార్తల్లో వచ్చే వ్యక్తి కాదు, కాని మనం రోజు తినే అన్నానికి కారణం. నారాయణ ఇంటి ముందు ఒక చిన్న పొలం. చూస్తే పచ్చగా ఉంటుంది, కాని ఆ పచ్చ వెనక దాచుకున్నది ఒక పెద్ద అప్పు. పెట్టుబడి, మొదటి గుద్దు. విత్తనం వేయాలంటే డబ్బు కావాలి, విత్తనం కొనాలంటే డబ్బు కావాలి, ఎరువు కావాలి, పురుగుల మందు కావాలి, డీజిల్ కావాలి, నీరు కావాలి. కాని నారాయణ దగ్గర డబ్బు లేదు. బ్యాంక్కి వెళ్తే పాత అప్పు కట్టలేదు అంటారు. సొసైటీకి వెళ్తే పేపర్లు లేవు అంటారు. చివరికి ఒకే దారి, వడ్డీ వ్యాపారి. 10,000 తీసుకుంటే 12,000 రాయాలి. తిరిగి ఇవ్వలేకపోతే భూమి గుంజుకునే ప్రయత్నం మొదలవుతుంది. నారాయణ సంతకం చేస్తాడు, ఇష్టం లేకపోయినా. ఎందుకంటే విత్తనం వేయకపోతే ఆ కుటుంబం ఆకలితో పడుకుంటుంది. వ్యవసాయ ఖర్చులు ఆగని కష్టం. విత్తనం వేశాడు, మొలక వచ్చింది, ఆశ వచ్చింది. కాని ఆశతో పాటు ఖర్చు కూడా పెరిగింది. వర్షం సరైన సమయానికి పడలేదు. బోరు మోటార్ ఎక్కువ గంటలు నడిపాడు. డీజిల్ ఖర్చు పెరిగింది. పురుగు వచ్చింది. మందు కొన్నాడు, మందు పనిచేయలేదు. మరో మందు. ఒక్క ఎకరానికి 1,000 రూపాయలు ఖర్చయ్యాయి. కాని నారాయణ లెక్కలు వేయడు. వేశాడంటే తప్పక పండాలి అన్న నమ్మకం. పంట పండింది. కాని రైతు గెలిచాడా? చివరికి పంట పండింది. గొప్పగా కాదు, కాని ఆశ చాలు. నారాయణ పంటను మార్కెట్కి తీసుకెళ్లాడు. అక్కడ రైతు నిర్ణయించడు, వ్యాపారి నిర్ణయిస్తాడు. ఈ ధరే అంటాడు, లేకపోతే తీసుకెళ్ళిపో అంటాడు. నారాయణకు తీసుకెళ్లే అవకాశం లేదు. ఇంటి దగ్గర అప్పు ఎదురు చూస్తోంది. అందుకే నష్టానికే అమ్మేస్తాడు. ఇక్కడే నిజం బయటపడుతుంది. రైతు పంట పండిస్తాడు, ధర మాత్రం రైతు నిర్ణయించడు. ఇంట్లో పరిస్థితి నిశ్శబ్ద యుద్ధం. ఇంటికి వచ్చాక భార్య అడగదు ఎంత వచ్చింది అని, ఆమె కళ్ళే అడుగుతాయి. పిల్లలు చదువుకోవాలి, ఫీజు ఇవ్వాలి, బట్టలు కావాలి, మందులు కావాలి. నారాయణ దగ్గర ఒక్క సమాధానం, నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దమే అతన్ని లోపల నుంచి తింటుంది. రైతులు ఎందుకు ఒంటరిగా ఓడిపోతున్నారు? ఎందుకంటే ప్రతి రైతు తన బాధను తానే మోస్తున్నాడు. ఒకరికి ఒకరు తెలియదు, ఒకరి అప్పు ఇంకొకరికి తెలియదు. ఒంటరిగా ఉన్న రైతు బలహీనుడు. వ్యవస్థకి ఎదురుగా ఒక్కడే నిలబడితే తప్పకుండా ఓడిపోతాడు. ఐక్యత అసలు పరిష్కారం. ఒకరోజు నారాయణ గ్రామంలో ఒక సమావేశం జరిగింది. అక్కడ రైతులు మాట్లాడారు, బాధలు పంచుకున్నారు. అప్పుడు అర్థమైంది, అందరికీ సమస్య ఒకటే, అందరి శత్రువు వ్యవస్థే. అప్పుడే మొదలైంది మార్పు. రైతులు సంఘంగా మారారు. కలిసి విత్తనాలు కొన్నారు, కలిసి ఎరువులు కొన్నారు. మధ్యవర్తులు లేకుండా నేరుగా మార్కెట్కి వెళ్లారు. ఒక్కడిగా కాదు, ఐక్యంగా. అప్పుడే రైతు గొంతు వినిపించింది. ప్రభుత్వం బాధ్యత ఇది, దానం కాదు. ఇక్కడ ఒక నిజం చెప్పాలి, ప్రభుత్వం రైతుని ఆదుకోవడం దానం కాదు. రైతు లేకపోతే ఆహారం లేదు, ఆర్థిక వ్యవస్థ లేదు, దేశమే లేదు. కనీస మద్దతు ధర కాగితం మీద కాదు, పొలంలో కనిపించాలి. రుణమాఫీ ప్రకటనగా కాదు, రైతు జీవితంలో కనిపించాలి. ఇన్సూరెన్స్ ఫారంలో కాదు, నష్టం వచ్చినప్పుడు డబ్బుగా రావాలి. చివరి రెవల్యూషన్. ఈ దేశం నిలబడింది రైతు మీద. కానీ రైతు నిలబడేలా ఈ వ్యవస్థ లేదు. రైతు అడగడం కాదు, అతని హక్కు కోరుతున్నాడు. దయ కాదు, న్యాయం. సహాయం కాదు, భరోసా. ఒక్కడిగా కాదు, ఐక్యంగా. నారాయణ లాంటి రైతులు ఎక్కడో కాదు, మన అన్నంలో ఉన్నారు, మన శరీరంలో ఉన్నారు, మన భవిష్యత్తులో ఉన్నారు. రైతు బతికితేనే దేశం బతుకుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి.